ఈరోజు ఎపిసోడ్లో రాజ్ శ్వేత కారులో వెళ్తుంటే కావ్య ఫోన్ చేస్తుంది. ఇక రాజ్ లిఫ్ట్ చేయడు. దీంతో క్లయింట్స్ వచ్చి అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్ళాడు అని సుభాష్ సీరియస్ అవుతాడు. ఇంతలో కావ్య కళ్యాణ్ను పక్కకు తీసుకెళ్ళి శ్వేతకు డైవర్స్ వచ్చాయన్న సంతోషంలో ఉన్నాడు. అందుకే నా కాల్ లిఫ్ట్ చేయడం లేదని, నువ్వు నీ ఫోన్ నుంచి కాల్ చేయని చెప్తుంది. దీంతో కళ్యాణ్ కాల్ చేస్తాడు. తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని కళ్యాణ్ ఫోన్తో కాల్ చేయిస్తుందని రాజ్ శ్వేతతో చెప్తూ కాల్ లిఫ్ట్ చేసి వెటకారంగా మాట్లాడతాడు. దీంతో కళ్యాణ్ అన్నయ్య నేను కళ్యాణ్ని అని చెప్పగానే రాజ్ తడబడతాడు. దీంతో ఆఫీస్లో మీటింగ్ గురించి కళ్యాణ్ చెప్పగానే వస్తున్నానంటూ కాల్ కట్ చేస్తాడు రాజ్. మరోవైపు సుభాష్ టెన్షన్ పడుతుంటే శృతి వచ్చి రాజ్ సార్ లేకపోయినా ఈ ప్రాజెక్ట్ గురించి కావ్య మేడంకి మొత్తం తెలుసని మేడంతో ప్రజెంటేషన్ ఇప్పించండి చెప్తుంది. దీంతో సుభాష్ కావ్యను పిలుస్తాడు. ఇక కావ్య మామయ్య ఆయన వచ్చేస్తుంటాడు అంటుంది. వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అంటాడు. తెలుసు మావయ్య, కానీ చెప్పలేను అనుకుంటుంది మనసులో. ఇక సుభాష్ పోనీ ఎంతసేపట్లో వస్తాడో తెలుసా, ఎప్పుడు వస్తాడో తెలియని వాడి కోసం ఎంతసేపని ఎదురు చూస్తాం అని అంటాడు. దాంతో కావ్య మనం ఇప్పుడు వెయిట్ చేయడం తప్ప ఏం చేయగలం మావయ్య అంటుంది. నీకు ఈ డిజైన్స్ గురించి తెలుసట కదా అంటాడు సుభాష్. అనగానే కావ్య మొహమాట పడుతుంది. రాజ్ ఏమంటాడోనని ఫీల్ అవుతుంది. దీంతో సుభాష్ ప్రకాష్ కావ్య నొప్పించి మీటింగ్ హాల్లోకి తీసుకెళ్తారు. మీటింగ్లో అందరికీ కావ్య డిజైన్స్ గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీంతో కావ్య డిజైన్స్ సూపర్గా ఉన్నాయని ముద్ర కంపెనీ వాళ్ళు మెచ్చుకుంటారు. ఇక మరోవైపు ఆఫీస్లో అందరూ మాట్లాడుకుంటుండగా రాజ్ శ్వేత వస్తారు. రాజ్ను చూసిన కంపెనీ వాళ్ళు మీరు మీటింగ్ మిస్ అయ్యారు, కానీ డీల్ మిస్ కాలేదు. మీ మిస్సెస్ వేసిన డిజైన్స్ మాకు బాగా నచ్చాయి అంటూ కావ్యను పొగడ్తలతో ముంచెత్తుతారు. తర్వాత రేపే అగ్రిమెంట్ చేసుకుందామని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక సుభాష్ ఏరా మీటింగ్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళావు, ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా అంటాడు. ఇక ప్రకాష్ ఈమెవరు అని శ్వేతను చూపిస్తూ నీతో ఉందేంటి అంటాడు. అవునరా ఎవరు అంటాడు సుభాష్. అలా అడగగానే కావ్య కల్పించుకొని రాజ్ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పగానే నాకెప్పుడు చెప్పలేదు అని అడుగుతాడు సుభాష్. దీంతో ఇబ్బంది పడుతూనే ఏవేవో సమాధానాలు చెప్తూ ఉంటాడు రాజ్. మరోవైపు అపర్ణ హాల్లో కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి టీ తాగుతూ ఉంటుంది. ఇంతలో అనామిక రుద్రాని పైనుంచి వచ్చి మధ్యలో నిలబడి నువ్వు అగ్గిపెట్టు, మీ అత్తయ్య ఆజ్యం పోస్తుంది అని చెప్పగానే అనామిక వచ్చి అపర్ణతో ఈ తాళాలు నువ్వు కావ్యకి ఇచ్చావు కదా పెద్దత్తయ్య అనగానే అందరూ షాక్ అవుతారు. ధాన్యలక్ష్మి వచ్చి కోపంగా వెటకారంగా అపర్ణను తిడుతుంటే అపర్ణ కూడా ధాన్యలక్ష్మికి కౌంటర్ ఇస్తుంది. కావ్యను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఇక ధాన్యలక్ష్మి నువ్వు నా మీద కోపంతోనే కావ్యను నెత్తిన పెట్టుకుంటున్నావు అంటుంది. దీంతో అపర్ణ నువ్వు ఒకప్పుడు నెత్తిన పెట్టుకొని మోసుకుంటూ తిరిగావు కదా, అప్పుడు నా మీద కోపంతోనే నా కోడల్ని నెత్తిన పెట్టుకున్నావా అంటుంది అపర్ణ. ఇక ధాన్యలక్ష్మి ఇప్పుడు నీకు అర్థం కాదక్క, అర్హత లేని వాళ్ళను అందలం ఎక్కించినందుకు ఏదో ఒకరోజు నువ్వే బాధపడతావు అంటుంది. ఇక అపర్ణ అయితే ఈ దీర్ఘాలన్నీ ఆ రోజు తీయి, అప్పటి వరకు దాచిపెట్టుకో అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. దీంతో అనామిక ఏదో ఆలోచిస్తూ ఉండగానే రుద్రాని వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఎప్పటికైనా ఈ ఇంట్లో పెత్తనం పెద్ద కోడలిదే అని చెప్పింది కదా, దాని గురించే ఆలోచిస్తున్నాను అని చెప్పడంతో ఇక రుద్రాని లాకర్లో 2,00,000 పోయాయని తెలుస్తుంది కదా, అప్పుడు అపర్ణ కావ్య మీద ఎక్కడ లేని కోపం చూపిస్తుంది. ఇక జీవితంలో తాళాలు కావ్యకు ఇవ్వదని రుద్రాని చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.